అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి తాను కారణం కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు తీర్పుపై కేటీఆర్ చేసిన ట్వీట్ ను కవిత తప్పుపట్టారు. తప్పుడు కేసు అని మొదటి నుంచి చెబుతున్నా తనకు అండగా ఎందుకు నిలబడలేదని ప్రశ్నించారు. కోర్టు తీర్పును అనుకూలంగా మార్చుకుని తప్పును తనపై నెట్టారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి లిక్కర్ కేసు కారణమంటూ ఆనాడు కేటీఆర్ కూడా ట్వీట్ చేశారని గుర్తు చేశారు. తన మీద కేసు పెట్టింది పార్టీ కోసం కాదా అని ప్రశ్నించారు. ఇళ్లు ఉద్యోగాలు ఇవ్వకపోవడమే పార్టీ ఓటమికి కారణమన్నారు. అభ్యర్థులను మార్చుకోకుండా దోపిడీదారులకే మళ్లీ టికెట్లు ఇచ్చారని కవిత ఆరోపించారు. తమపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లకు బుద్ధి చెబుతానని కవిత హెచ్చరించారు. ఇవాళ వచ్చినటువంటి తీర్పుని మీకు అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు, మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డినయల్ మై డియర్ బ్రదర్. accept the fact, understand what has happened during that election, take steps accordingly, fight it out in people. Do not blame me for this. Whereas the party supported me 3 years of the cases, did party social media support me? ఇవాళ పొద్దున్న నుండి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీనివల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అంటున్నారు. మరి ఎందుకు మాట్లాడలే? నేను పార్టీ కోసం కాదా జైలుకు పోయింది? మీకు తెలియదా ఏం జరిగిందో వెనకాల? నా మెడలో పార్టీ ఓటమిని వేయాలని చూస్తే ప్రజలు కూడా హర్షించరు. ఇవాళ నేను కోరేది ఒక్కటే, నిజాలు చెప్పండి దయచేసి. నేను ఆనాడు నిజమే చెప్పి నాకు సంబంధం లేదని ఇవాళ న్యాయస్థానం కూడా నా నిజాన్ని సమర్థించింది. రేపు 2 నెలల్లో నేను కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నా. ఆ దేవుడు ఆశీర్వాదంగానే ఇవాళ తీర్పు వచ్చిందని చెప్పి నేను